తెలంగాణలో ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ హాట్ టాపిక్ గా మారారు. అమిత్ షాతో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ భేటీ సందర్భంగా జరిగిన సంభాషణపై నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీకి ప్రయోజనం కలిగేలా జనసేనను, టీడీపీని కించపర్చేలా నాగేశ్వర్ మాట్లాడారంటూ ఆయనపై ఆంధ్రప్రదేశ్లో పలు కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ఏ నిమిషమైనా నాగేశ్వర్ను అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నిన్న రాత్రే నాగేశ్వర్ అరెస్టు ఉంటుందనే ప్రచారం సాగగా, అర్ధరాత్రి సమయంలో తెలంగాణ పోలీసులు నాగేశ్వర్ ఇంటికి చేరి ఆయనకు భద్రత కల్పించారు. దీంతో నాగేశ్వర్ అరెస్టుకు ఏపీ పోలీసులు, దాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారన్న చర్చ జోరుగా సాగుతోంది. నాగేశ్వర్ అరెస్టు అవుతారా లేదా చూడాలి మరి. అటు దమ్ముంటే నాగేశ్వర్ను టచ్ చేయండంటూ సవాల్ చేస్తున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేపాల్. అనేక కేసులు బుక్ చేస్తున్నారు ఎఫ్ఐఆర్లని విన్నాను. అసలు ఏంటి సబ్జెక్టు? అమెరికాలో బిజీగా ఉన్నాను కదా అంటే చాలా మంది కాల్ చేసి ఇది చాలా అన్యాయం జరుగుతుందండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అందరి గురించి మాట్లాడతారు, అది సత్యమే. ఒకసారి నా గురించి కూడా మాట్లాడారు సందర్భంలో. ఇప్పుడు వారు మాట్లాడింది ఏటని నేను క్లియర్గా విన్నాను. అందులో నాకేమైతే తప్పు కనిపించలేదు. అయినప్పటికీ ఒత్తిడి చేసినందువల్ల ఆయన మాటలు విత్డ్రా చేసుకున్నారట. చేసుకున్న తర్వాత కూడా ఆయన మీద కేసులు పెడుతున్నారంటే అది ఎంత దారుణం. అంటే ప్రజాస్వామ్యంలో ఇంకెవరు మాట్లాడకూడదా ఎవరి గురించి? మరి అలాగైతే చట్టాలు ఎందుకు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ఎందుకు? కనుక చంద్రబాబు నాయుడు గారు, మీకు బాగా తెలుసు, నేను అనేక సార్లు అమిత్ షా గారిని కలిసినప్పుడు మీ అందరి సబ్జెక్టులు మాట్లాడుకున్నాం. ఆయన స్టాల్ లీడర్ అమిత్ షాజీ, ఆయన చైల్డిష్ లీడర్ కాదు. ఆయన రైట్ డెసిషన్స్ తీసుకుంటారు ఈ కొన్ని విషయాల్లో. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఏమో నాకైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిని సత్యమని అనిపిస్తుంది నాకున్న అనుభవంతో. పోనీ ఏదైనా ఆయన విత్డ్రా చేసుకున్నారు కదా. ఆ తరువాత మీరు ఒక ఫాదర్ ఫిగర్, ఆల్మోస్ట్ 80 years ఏజ్లో ఈ యంగ్ పొలిటీషియన్స్ లాగా మీరు బిహేవ్ చేస్తే మరి మీకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటి? మీరు అందరికీ బుద్ధి చెప్పాలి. ఒకటి గుర్తించుకోండి, ఫాదర్ ఫిగర్గా మీరు ఉన్నంత వరకు మీకు కొంత క్రెడిబిలిటీ ఉంటుంది. ఇలాంటి చిల్లర రాజకీయాల్లో ఎవరైనా మాట్లాడితే నాలుగు కోసేస్తాం అని మీరు కూడా దిగజారిపోతే అది మీకు నష్టం, మీ పార్టీకి నష్టం. నాలాంటి పెద్దవారి ద్వారా మీరు అనవసరంగా కొన్ని ఇష్యూలు మీరు ఫేస్ చేయవలసి ఉంటుంది. కనుక తక్షణమే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద పెట్టిన కేసులన్నీ విరమించుకోవాలి, విత్డ్రా చేయాలి. నేను మానిటర్ చేస్తాను. ఈ వీడియో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యములో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వారు ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి, ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉండాలి. అందులో యువతి యువకులు ఈరోజు నిరుద్యోగులు ఎన్ని కష్టాల్లో ఉన్నారు, రైతులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు. ఇచ్చిన వాగ్దానాలు